హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ వందనాలు. మరొకసారి మన సిరీస్ ప్రాబ్లమ్ ఈక్వల్ టు బైబిల్ సొల్యూషన్స్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ప్రాబ్లం ఏంటంటే డిజిటల్ ఎడిక్షన్ అనమాట. అంటే డిజిటల్ వ్యసనం అనొచ్చు, లేకపోతే డిజిటల్ బానిసత్వం అనొచ్చు అనమాట. ఓకే, మనం నిద్ర లేవగానే నీ చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నాయా, లేక నీ వేళ్ళు ఫోన్ కోసం వెతుకుతున్నాయా అనేది మనం ఆలోచించాలన్నమాట ఫస్ట్. ఓకే, మనం దేవునితో మాట్లాడక ముందే లోకంతో కనెక్ట్ అవుతున్నామా, వాక్యం తెరవక ముందే వాట్సాప్ తెరుస్తున్నావా అనేది మనం ఆలోచించాలి. నిజం చెప్పమంటారా, ఈ రోజుల్లో మనం నిశ్శబ్దం అంటే భయం వేస్తుంది అందరికీ. ఖాళీగా కూర్చోవాలంటే చిరాకేస్తుంది. ఓకే, మనం శరీరం ఇక్కడ ఉంటుంది కానీ మన మనస్సు మాత్రం ఎక్కడో ఇంటర్నెట్లో తిరుగుతుంది అనమాట. గంటలు గంటలు స్క్రోల్ చేస్తూనే ఉంటాం, నవ్వుతాం, ఏడుస్తాం, టైం పాస్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ గమనించట్లేదు ఎవ్వరూను. మీ యొక్క పీస్ కానీ, మీ యొక్క ప్రేయర్ లైఫ్ కానీ, మీ యొక్క స్పిరిచువల్ లైఫ్ కానీ బలహీనం అయిపోతుంది అనేసి గమనించట్లేదు. మనం అనుకుంటాం నేను ఫోనే కదా వాడుతున్నాను అనేది, కానీ అసలు నిజం ఏంటో చెప్పనా, ఆ ఫోనే నిన్ను వాడుతుంది. అర్థమవుతుందా? నువ్వు దాని చేత వాడబడుతున్నావు అన్నమాట. దేవుడు నిన్ను స్వేచ్ఛగా ఉండడానికి పిలిచారు. దేవుడు నిన్ను ఆయనతో ఉండడానికి పిలిచారు. కానీ నువ్వు ఒక చిన్న స్క్రీన్‌ని నువ్వు కంట్రోల్ చేసేలా చేసుకుంటున్నావు నువ్వు. ఆ స్క్రీన్ నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఇది ఎక్కడ స్వేచ్ఛ అవుతుంది చెప్పండి? దీన్ని స్వేచ్ఛ అంటారా ఎవరైనా? బానిసత్వం అంటారు, స్లేవరీ అంటారు దీన్ని. దీనికి బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలోని ఇలా అంటున్నారన్నమాట. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరచ కొనబడనొల్లను. మరొకసారి వినండి, నేను దేని చేతను లోపరచ కొనబడనొల్లను అంటున్నారన్నమాట. ఐ విల్ నాట్ బి మాస్టర్డ్ బై ఎనీథింగ్ అంటున్నారు అనమాట. ఓకే, దీనికి అర్థం ఏంటని మీరు అనుకుంటున్నారు? దేవుడు తప్ప ఏ వస్తువునైనా, ఏ అలవాటు నిన్ను యజమానిలా శాసించకూడదు అని చెప్తున్నారు అనమాట. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు మీ యొక్క విలువల్ని, లైక్స్ని నిర్ణయించేలా చేస్తున్నారా, లేకపోతే మీ సంతోషాన్ని నోటిఫికేషన్స్ లాగా మీరు చూస్తున్నారా? సో మీరు గమనించుకోండి, కొన్నిసార్లు నువ్వు చేయగలిగింది అత్యంత ఆత్మీయమైన పని ఏంటో తెలుసుకోవాలి మనం. ఈ ఫోన్ని కింద పెట్టి దేవుని వైపు చూడండి. ఈ లోకపు శబ్దాలను ఆపి దేవుని యొక్క స్వరాన్ని వినండి. ఓకే, మీ సమయం దేవుడిది, దాన్ని దొంగలించొద్దు. దాన్ని దొంగలించడానికి ఈ డిస్ట్రాక్షన్కి మీరు ఛాన్స్ ఇవ్వద్దు. మనకి ఇలాంటివి ఏవి మనకొద్దు. అర్థమవుతుందా? సో ఈ ప్రాబ్లమ్, డిజిటల్ అడిక్షన్ అనే ప్రాబ్లమ్ని మనం దేవుడి యొక్క స్పిరిచువల్ ఫ్రీడమ్తో మనం మార్చుకుంటామని కోరుకుంటూ